గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ బృందాలు విచారణ ప్రారంభించాయి. ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రారంభిస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో టీటీడీలో విజిలెన్స్ చర్యలు చేపట్టింది. మరో 15 రోజుల్లో విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరుతుందన్న ప్రచారంతో అక్రమాల ఉచ్చు ఎవరి మెడకు చుట్టుకుంది అనేది ఉత్కంఠ రేపుతుంది. ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రారంభిస్తున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో విజిలెన్స్ విచారణ మొదలైంది. రాష్ట్ర విజిలెన్స్ విభాగం అధికారులు గోప్యంగా దస్త్రాల పరిశీలన సాగిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో టీటీడీలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం విచారణ ప్రారంభించింది. టీటీడీలోని 5 అంశాలపై అక్రమాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆర్జిత సేవ, వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు, ఇంజనీరింగ్ విభాగంలో 100 కోట్ల రూపాయల నిధుల వ్యయం, శ్రీవాణి ట్రస్టు టికెట్ల అమ్మకాలు, తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం దృష్టి సారించింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శన టికెట్లు కేటాయించి సమకూరిన నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులపై ఆరా తీస్తున్నారు. వైసీపీ పాలనలో తిరుమలలో భక్తుల వసతి గృహాల ఆధునికీకరణ పేరుతో కోట్ల రూపాయల నిధులు వ్యయం చేయడంపైన విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. వరాహస్వామి అతిథి గృహం, నారాయణగిరి వసతి గృహాలతో పాటు సాధారణ భక్తులకు కేటాయించే వసతి గృహాల ఆధునీకరణ కోసం కేటాయించిన నిధుల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలను కూల్చివేసి 460 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణాలు చేపట్టిన వసతి గృహాల టెండర్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో డొనేషన్ విధానంలో కాటేజీల కేటాయింపులో చోటు చేసుకున్న అక్రమాలను గుర్తించే దిశగా చర్యలు ప్రారంభించారు. నిత్యాన్నదానం, లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోలు తదితర అంశాలపై దస్త్రాలను పరిశీలిస్తున్నారు. దాదాపు 40 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఈ సోదాలను చేపడుతోంది. మరో 10-15 రోజుల పాటు ఈ సోదాలు కొనసాగనున్నాయి. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం టీటీడీలో సోదాలు నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్ విభాగంలో చేపట్టిన నిర్మాణాలు, శ్రీవాణి ట్రస్టు నిధుల వినియోగం, వీఐపీ టికెట్ కేటాయింపుల్లో అవకతవకలపై విజిలెన్స్ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నారు. ఆ క్రమంలో ఎంతమంది పెద్దల మెడలకు ఉచ్చు బిగుసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.